పుష్యమి నక్షత్రం వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ నక్షత్రంలో జన్మించిన వారిని దయగలవారు అని చెప్పవచ్చు. ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. అనగా ఎవరైనా బాధల్లో ఉంటే లేదా అలాంటి సంఘటనలు కనుక చూస్తే వీరి ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా చెల్లించిపోతారు. వారి వంతు సహాయాన్ని వారు చేస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావున, అంటే గురువు కాబట్టి దాని యొక్క కారణంగా ఈ నక్షత్ర జాతకుల యొక్క వ్యక్తిత్వం గంభీరంగా, అంకిత భావంతో, నిజాయితీగా, దేవుడిలా నీతిమంతంగా ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో చాలా మంది ఆరోగ్యంగా మంచి శరీరాన్ని కలిగి ఉంటారు. ముఖం గుండ్రంగా ప్రశాంతవంతంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు చిన్నపాటి అహం కూడా ఉండదు. అంటే ఎంత పై స్థాయిలో ఉన్నా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ లాగా ఉంటారు. వీరిది ఏ స్థాయి అయినను అణిగిమణిగి ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వీరికంటే తక్కువ స్థాయి ఉన్నవారు, అంటే ఆర్థికంగా తక్కువ స్థాయి వారు, వీరి వ్యక్తిత్వంతో పోలిస్తే తక్కువగా తొలుతూగే మనుషులు సైతం నేనే గొప్ప అని వీరి ముందు ప్రగడ్భాలు పలుకుతూ ఉంటారు. ఎవరు ఎన్నన్నా సరే ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు వారి స్వభావాన్ని మాత్రం మార్చుకోరు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అనే సామెత వీరికి బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు. జీవితంలో శాంతి, ఆనందాన్ని పొందడం వీరి ప్రధాన ఉద్దేశం. అంకిత భావంతో, విశ్వసనీయంగా, సామాజికంగా ఉంటారు. ఇతరులకు అవసరమైన సమయంలో, అంటే క్లిష్ట సమయాల్లో ప్రజలకు సహాయాన్ని చేస్తారు. రుచికరమైన ఆహారం వీరిని సులభంగా ప్రలోభ పెడుతుంది. ప్రశంసలు వీరిని సంతోషపరుస్తాయి. ఎంత సంతోషంగా భావించినా సరే వీరిని పొగిడిన మనుషులకు లొంగరు. అయితే వీరు విమర్శలను మాత్రం సహించలేరు. అంటే వీరికి పొగడ్తలు ఇష్టమే కానీ వీరిని పొగిడిన మనుషులకు దాసీల్లాగా మారరు. కానీ వీరిని అవమానించిన వారిని లేదా వీరిని దూషించిన వారికి మాత్రం బుద్ధి చెప్పాలనే ఆలోచనలతో ఉంటారు. అన్ని రకాల సౌకర్యాలను సేకరించడానికి ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ వీరికి సంపద విషయంలో పొగరు ఉండదు. దృఢ సంకల్పంతో భగవంతుణ్ణి నమ్ముతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే యోగా, జ్యోతిషం, మంత్రతంత్రాలు మొదలైన వాటిపై కూడా ఈ నక్షత్ర జాతకులకు ఆసక్తి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు వీరి తల్లిని, అలాగే వీరి తల్లి వంటి స్త్రీలను ప్రత్యేకంగా గౌరవిస్తారు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క వర్కింగ్ స్టైల్ కూడా చాలా సృజనాత్మకంగా ఉంటుంది. అనగా వీరికి పుట్టుకతోనే ప్రతిభ ఉంటుంది. ఒక పని కనుక వీరికి అప్పగిస్తే ప్రతి పనిని అత్యంత నిజాయితీతో, నేర్పుగా చేస్తారు. కాబట్టి ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. పని కారణంగా పుష్యమి నక్షత్ర జాతకులు కొన్నిసార్లు వారి జీవిత భాగస్వామికి, అలాగే పిల్లలకు దూరంగా వెళ్ళవలసి వస్తుంది. కానీ వారికి దూరంగా బ్రతికినా వారి కుటుంబ సభ్యులకి వీరికి మధ్య ఎటువంటి దూరాన్ని కలిగించదు. ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. దానికి సరిపడా ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఈ నక్షత్ర జాతకులు భక్తి భావనతో పాటు శాంతియుతమైన ప్రవర్తన, మర్యాదపూర్వకమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో ఇతరుల యొక్క దుష్ప్రవర్తనకు వీరు సులభంగా బలవుతారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి మనసులో ఏముందో వ్యక్తీకరించడం మాత్రం కష్టం. అనగా వీరి మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టరు. అంత త్వరగా వీరి మెదడులో ఉన్న ఆలోచనలు, అలాగే మనసులో ఉన్న భావాలను బయట పెట్టరు. వైవాహిక జీవితంలో కూడా వీరి జీవిత భాగస్వామితో ప్రతిదీ పంచుకోవడానికి ఎల్లప్పుడూ అసౌకర్యంగా భావిస్తారు. ఇది కొన్నిసార్లు అపార్థాలకు కారణమవుతుంది. అంటే వీరి మనసులో ఉన్న భావాలను బయటికి వ్యక్తపరచలేని స్వభావం కారణంగా వీరు అంతర్గత నొప్పిని అనుభవిస్తారు. అనగా వీరి మనసులో ప్రేమ ఉన్నా, బాధ ఉన్నా, లేదా ఎలాంటి భావం ఉన్నా బయటకు చెప్పని స్వభావం వల్ల ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. దాని ఫలితంగా నన్నెందుకు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే బాధ వీరిలో ఉంటుంది.
అంటే అంతర్గత నొప్పిని అనుభవిస్తారు. వీరి మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పరు, వారిలో వారే దిగమింగుకుంటారు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు వారి పిల్లలతో, వారి జీవిత భాగస్వామితో కలిసి జీవించాలి అనుకుంటారు. అనగా కుటుంబానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలనే ఆలోచనలు వీరికి ఉంటాయి. కానీ ఉద్యోగం వల్ల లేదా వ్యాపార పరిస్థితుల వల్ల పుష్యమి నక్షత్ర జాతకులు వారి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. అందుకే పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క కుటుంబ జీవితం కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ వీరి జీవిత భాగస్వామితో చాలా అంకిత భావంతో ప్రేమగా ఉంటారు. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు 33 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరి జీవితంలో కొన్ని పోరాటాలు చేయాల్సి వస్తుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ 33 సంవత్సరాల తర్వాత అన్ని అంశాలు, అన్ని విషయాలు అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వైవాహిక జీవితం పరంగా మెరుగుపడతాయి.